గైస్ ఎంత సింపుల్గా నోట్లో ఇలా పెట్టుకోగానే కరిగిపోయే రవ్వ లడ్డూలు నేర్చుకుందాం వచ్చేయండి. ఏంటి చిన్నగా ఉన్నాయని చూస్తున్నారా? ముందు చెప్పేస్తాను స్టోరీ, వచ్చేయండి. ముందుగా అయితే నెయ్యి వేసుకొని మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వేయించేసుకోవాలి. నా దగ్గర అయితే కాజు ఉంది, వేయించేసుకున్నా. ఒక 3 cups ఆఫ్ బొంబాయి రవ్వ వేసుకొని మంచిగా వేపేసుకున్నా. మరీ ఎక్కువ వేయించేస్తే గట్టిగా ఉంటుంది, కొంచెం స్మెల్ వస్తుంది. ఆ టైంలో కొంచెం ఒక 5 minutes మళ్ళీ వేపి స్టవ్ ఆపేయడమే. ఈలోగా మిక్సీ జార్లో 2.5 cups అయితే వేసాను. నార్మల్గా కొంచెం 2/3/4 అయితే కరెక్ట్గా సరిపోతుంది. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి 2.5 వేసాను. ఆ బొంబాయి రవ్వ, షుగర్ పౌడర్, ఎలాచీ పౌడర్, ముందు వేయించుకున్న కాజు అన్నీ వేసుకొని కాచి చల్లారిన పాలు కొంచెం కొంచెంగా వేసుకొని వచ్చే టైం వరకు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇంకా సరిపోతుంది. మరీ ఎక్కువ వేసినా జారుగా బాగోదు. నేనేంటంటే ఎందుకో ఫ్రైడే రోజు అమ్మవారికి పెట్టాలి అనిపించింది, అందుకని చెప్పి అమ్మవారి ప్రసాదం కదా అని చిన్నగా చేశాను. థ్యాంక్ యూ ఫర్